హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు బిఎస్ఎన్ఎల్లో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి 12 సంవత్సరాల తర్వాత అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. శాలరీ వచ్చి మనకి 50,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిట్ నుంచి రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి రిక్రూట్మెంట్ నెంబర్ ఇది. డేట్ వచ్చి మనకి 29/1/2026. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మన టెలికాంలోను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్స్, ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు అసలు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టెలికమ్యూనికేషన్లో మనకి 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీకి 14, ఎస్టీకి 7, ఓబీసీకి 25, ఈడబ్ల్యూఎస్కి 9, ఓసీ వారికి మనకి 40 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డిఆర్ ఫైనాన్స్ కోసం మనకి 25 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, మనకి ఓసీ వారికి 1, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందరికీ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అయితే అందరూ అప్లై అయితే చేసుకోండి. ఇది మనకి లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. మనకి ఇది శాలరీ వచ్చేటప్పుడు మనకి పే స్కేల్ వచ్చి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం మనకి అన్నిటికీ కలిపి మనకి 55,000 రూపీస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఛానల్ తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలిజిబిలిటీ మనకు వచ్చేటప్పటికి మన ఇండియన్ నేషనల్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి. ఏజ్ వచ్చేటప్పుడు మనకి 21 నుంచి 30 సంవత్సరాల లోపు లాస్ట్ డేట్ని మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి 30 ఇయర్స్ ఉండాలి. తర్వాత ఓబీసీ వారికి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 35 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి 40 సంవత్సరాల దాకా ఉంది. ఓబీసీ వారికి మొత్తం 43 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్ వచ్చేటప్పుడు మనకి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆప్టిట్యూడ్, మన టెక్నికల్ నాలెడ్జ్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, టెలికామ్కి అయితే మనకి ఆప్టిట్యూడ్ టెస్ట్ మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. తర్వాత టెక్నికల్ టెలికామ్ టెస్ట్ వచ్చేటప్పుడు 160 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. 180 మార్క్స్కి మనకి డ్యూరేషన్ అయితే టైం అయితే ఉంటుంది. ఫైనాన్స్కి వచ్చేటప్పటికి ఆప్టిట్యూడ్ టెస్ట్ మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు. టెక్నికల్ ఫైనాన్స్ టెస్ట్కి వచ్చి 160 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 180 మినిట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి మనకి 0.25 ఆన్సర్లు ఉంటాయి. 4 ఆన్సర్లు తప్పు అయితే ఒక క్వశ్చన్ అయితే కట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదివి మీరైతే అప్లై అయితే చేయండి. మనకి దీనికి ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది మనకి. తర్వాత కామన్ మేనేజర్ ట్రైనింగ్ కోసం వచ్చేటప్పటికి 13 వీక్స్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ రిలేటెడ్ ఫంక్షనల్ స్ట్రీమ్స్కి వచ్చేటప్పటికి 13 వీక్స్ అయితే ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ వచ్చి 26 వీక్స్ అయితే ఉంటుంది. టోటల్ మనకి 52 వీక్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మీకు. ఇది ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మనకి 2,500 రూపాయల ఫీజు ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఉంటుంది. చాలా ఎక్కువ ఫీజు. ఎవరైతే ఈ జాబ్ కొట్టగలుగుతాం అనుకున్న వారే దీనికి అప్లై అయితే చేసుకోండి. 1,250 రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మాకు ఎలిజిబిలిటీ ఉందో వారే దీనికి అప్లై అయితే చేయండి. అన్నెసెసరీగా అప్లై అయితే చేయదు. ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మనకి టెలికామ్ ఆపరేషన్కి అయితే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషను ఇంజనీరింగు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ చదివిన వారు 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను, లేకపోతే ఎలక్ట్రానిక్స్ నుంచి కానీ, కంప్యూటర్ సైన్స్ కానించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానించి, ఎలక్ట్రికల్స్ నుంచి, ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి మనకి ఇంజనీరింగు, బ్యాచిలర్ టెక్నాలజీ నుంచి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫైనాన్స్కి వచ్చేటప్పటికి చార్టెడ్ అకౌంట్ సిఏ,
కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ CMA చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు అందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి సిలబస్ అయితే 40 మార్క్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ వెర్బల్ ఎబిలిటీ కోసం మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి బేసిక్ టెలికమ్యూనికేషన్ కాన్సెప్ట్ కోసం మనకి ఇక్కడ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 15 మార్క్స్ అయితే ఉంటుంది. వైర్లెస్ టెలికామ్ టెక్నాలజీ కోసం మనకి 15 మార్కులు అయితే ఉంటాయి. తర్వాత వైర్లెస్ టెలికామ్ టెక్నాలజీ కోసం మనకి ఇక్కడ 15 మార్కులు అయితే ఉంటాయి అనేసి ఇక్కడ ప్రతి సబ్జెక్టు మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ ప్రకారంగా చదివి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ అయితే రాసి మనకి ఉద్యోగం పొందగలుగుతారని కోరుతున్నాను. తర్వాత ఫైనాన్స్కి వచ్చేటప్పటికి అడ్వాన్స్ అకౌంటింగ్ మనకి 15 మార్క్స్ శాతం ఉంటుంది. ఇక్కడ కూడా పూర్తి మనకి ఈ 15వ పేజీలో 14వ పేజీలో మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అయితే వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చి మనకి విజయవాడలో మనకి ఆంధ్రప్రదేశ్ వరకు ఉంది. తర్వాత మనకి తెలంగాణ వారికి వచ్చి హైదరాబాద్లో సెంటర్ అయితే ఉంది కాబట్టి మీరందరూ ఈ సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయండి. ఈ జాబులో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చి 31/3/2026 డేట్ అయితే ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఎప్పటిదాకా ఎవరు అప్లై చేసుకోలేదో వారందరూ అప్లై అయితే చేసుకోండి. తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో విండోస్లో అనేటప్పటికి ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే 1/4/2026 నుంచి తర్వాత 8/4/2026 దీనికి కూడా ఫీజు ఉంటుంది. అందుకనే ముందర అప్లై చేసుకున్నప్పుడు అంతా జాగ్రత్తగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమున్నాయో అవే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఇంకా ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఇంకా చెప్పలేదు. అంతకుముందు అయితే ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది 29/3/2026 డేట్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకి డేటు పెరగడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు ఎవరు మిస్ అవ్వద్దు. మీరు కంపల్సరీ ఉద్యోగానికి అప్లై చేసి జాబ్ అయితే కొట్టండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఏదైనా ఈ నోటిఫికేషన్ కోసం మీకు డౌట్స్ ఉంటే మనకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.